Hello guys, welcome to 5 Mantra Career Point. Myself Venkatesh Parmanchala. So అందరికీ కూడా స్వాగతం 6th సెప్టెంబర్ లైవ్ MCQ సెషన్ కి. సో ఈ రోజు ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా, ప్రణాళికలకి సంబంధించింది. దేనికి సంబంధించిందమ్మా? ఈ యొక్క ప్లానింగ్ అనేది ఏదైతుందో ప్లానింగ్ కి సంబంధించిన MCQs ప్రీమియర్ లైవ్, నాట్ రెగ్యులర్ లైవ్ సెషన్. ఇన్ని రోజులు కూడా 5 o'clock I have taken this regular 5 సెషన్, బట్ డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఆ యొక్క లైవ్ స్ట్రీమ్ అనేది కాకుండా జనరల్ గా ప్రీమియం లైవ్ లో పెడుతున్నాను. బట్ మన యొక్క ఏదైతే ఆ యొక్క సెషన్ అనేది, ఆ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో అదే విధంగా డిస్ప్లే చేస్తాను. మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నేనేం చేస్తానంటే, ఈ యొక్క లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత 1 or 2 days లో మీకు డౌట్ క్లియరింగ్ సెషన్ అని చెప్పేసి నెక్స్ట్ లైవ్ మనం తీసుకుంటాం కదా, అప్పుడు మీకు ఆ డౌట్స్ అన్ని, ప్రణాళికలకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ, ఆ క్వశ్చన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా కానీ నేను మీకు క్లియర్ చేస్తాను. సో అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఈ సెప్టెంబర్ 6th ఏదైతే స్టార్ట్ అవుతున్న సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ వినాయక చవితి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లో మీకు అవైలబుల్ గా ఉండడం జరిగింది. సో వీలుంటే అది తీసుకోవడానికి ప్రయత్నించండి. మధ్యలో కొన్ని ప్రమోషన్స్ అనేది ఉంటాయి, ప్లీజ్ బేర్ విత్ దట్. ఖచ్చితంగా మనకి ఆ ప్రమోషన్స్ అనేది ఒకవేళ మాకు ఆల్రెడీ తెలుసు సార్ అన్న వాళ్ళు జస్ట్ యూ కెన్ స్కిప్ ఇట్ ఆర్ వీ కెన్ ఫార్వర్డ్ ఇట్. ఓకేనా? సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెషన్. ఆ ఫస్ట్ సెషన్ అనేది మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ వన్. సో ఒకసారి ఈ క్వశ్చన్ అనేది వినడానికి ప్రయత్నించండమ్మా. అండ్ నేను గ్యాప్ అనేది ఇస్తాను. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఓకేనమ్మా? ఐ జస్ట్ గివ్ 10 to 15 seconds ఆఫ్ దిస్ గ్యాప్. సో ఆ గ్యాప్ తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కింది వాటిని జతపరచండి అని చెప్పేసి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. పురా, PURA, వేతన వస్తువుల వ్యూహం, వేజ్ గూడ్స్ థియరీ అని చెప్పేసి అంటాం. LPG మోడల్, 4 రంగాల నమూనా, 4 సెక్టార్ మోడల్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో PC మహలనోబిస్, PV నరసింహారావు, మన్మోహన్ సింగ్, వకీల్ బ్రహ్మానందం, అబ్దుల్ కలాం. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. అందరూ కూడా ఈ లైవ్ సెషన్ లో, ప్రీమియర్ లైవ్ సెషన్ లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను అక్కడ అవైలబుల్ గా ఉండనమ్మా, చెప్పాను మీకు ఆల్రెడీ. ఎవరైతే మధ్యలో లైవ్ లో జాయిన్ అవుతున్నారో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ లైవ్. సో సిన్స్ ఐఎమ్ అన్అవైలబుల్, ముందే ప్రీ రికార్డెడ్ చేసి మీకు అన్ని కూడా అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. లైవ్ అనేది 5 o'clock ఉంచడం జరుగుతుంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. మీ డౌట్స్ అన్ని కూడా నెక్స్ట్ లైవ్ సెషన్ లో ఖచ్చితంగా క్లియర్ చేస్తాను, 100%. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో పురా మోడల్, వేతన వస్తువుల వ్యూహం, LPG మోడల్, 4 రంగాల నమూనా. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ 4 సెషన్స్ లో కూడా మీకు, ఇది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే. వీఆర్ గోయింగ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. మనకి మనం టెస్ట్ మాత్రమే చేస్తున్నాం. సో ప్లీజ్ ట్రై టు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎంత స్కోర్ వచ్చిందనే దాని మీద మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎస్, ఐ థింక్ ఐ విల్ ఆన్సర్ ఇట్. నేను ఆన్సర్ చేస్తాను. సో పురా మోడల్, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు కల్పించడం అనేది ఆ పురా మోడల్ వచ్చేసి ఎవరి యొక్క మైండ్ అమ్మా? ఎస్, అబ్దుల్ కలాం గారు. ఇండియా ప్రభుత్వం 1919 లో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల యొక్క వలసలు ఏదైతున్నాయో, ఆ మైగ్రేషన్ ఏదైతుందో దాన్ని తగ్గించడం కోసం, చాలా మంది సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఆ వసతులు లేకపోవడం వల్ల, డ్రింకింగ్ వాటర్ సప్లైస్ కానీ, లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కమ్యూనికేషన్ కానీ, హెల్త్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస పొందుతున్నారు. సో అలాంటి వసతులే క్లస్టర్ మోడల్లో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఫాస్ట్ గ్రోయింగ్ విలేజెస్ ఏదైతున్నాయో ప్రొవైడ్ చేస్తే మనం మైగ్రేషన్ అనేది ఆపొచ్చు, నిలుపుదల చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ వ్యూహకర్త ఎవరంటే అబ్దుల్ కలాం గారు. సో ఆన్సర్ 1 వచ్చేసి C అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వేతన వస్తువుల వ్యూహం, వేజ్ గూడ్స్ థియరీ. సో రాజీవ్ గాంధీ గారి హయాంలో ఐ థింక్ 7th ప్లాన్ లో చూసుకుంటే మనకి వకీల్ బ్రహ్మానందం. సో ఈ యొక్క PC మహలనోబిస్ ఏదైతే 4 సెక్టార్ మోడల్ కి వ్యతిరేకంగా, భిన్నంగా మన యొక్క వేజ్ గూడ్స్ మోడల్ అనేది, అంటే ఎక్కువగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎవరైతున్నారో, ఓకేనమ్మా, ఎవరైతే మనకి 1D కదమ్మా, వెరీ సారీ 1D, 2 వచ్చేసరికి C. సో ఆ యొక్క అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎవరైతున్నారో, అసంఘటితంగా కార్మికులు ఎవరైతున్నారో, పర్టికులర్ గా రూరల్ ఏరియాస్ లో ఆ వేజెస్ ఎవరైతే ఉన్నారో, రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో, రోజువారీ వేతనాల మీద ఆధారపడే వాళ్ళ మీదనే ఎక్కువగా మనం పట్టుబడి పెట్టాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో, అంటే రూరల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ లెవెల్ ఇండస్ట్రీస్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీస్ ఏదైతే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి వేతన వస్తువుల వ్యూహం అనే దాని మీద మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, LPG మోడల్. మూడోది వచ్చేసిందమ్మా LPG మోడల్. సో LPG మోడల్ వచ్చేసి మన అందరికీ కూడా తెలిసిందే, మీరు ఆల్రెడీ ప్రణాళికల్లో చదివే ఉంటారు. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్,
గ్లోబలైజేషన్. ఏదైతే మనం చెప్పిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ఆ యొక్క ప్రపంచీకరణ నేపథ్యంలో చూసుకుంటే పివి నరసింహారావు, దీన్ని మనం రావ్ సింగ్ మోడల్ అని కూడా అంటాం, ఆర్ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని కూడా అంటాం. ఏమంటామా? ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం, రావ్ సింగ్ మోడల్ అని కూడా అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా, ఆనాటి కాలంలో చూసుకుంటే మనకి పివి నరసింహారావు గారి యొక్క ప్రధానమంత్రి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి యొక్క ఫినాన్స్ మినిస్టర్ యొక్క నేతృత్వంలో ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ఓపెన్ చేసాం. మన ఎకానమిక్ సిస్టమ్ అనేది, ఆర్థిక వ్యవస్థని బహిర్గతం చేశాం. నెక్స్ట్ 4 రంగాల నమూనా రెండో ప్రణాళికలో. ఏ ప్రణాళికలమ్మా? ఇది సెకండ్ ప్లాన్ లో వచ్చేసి మనకి పిసి మహాలనోబిస్ 4 సెక్టార్ మోడల్. మీ అందరికీ తెలిసింది కదా, కే C1 C2 C3. కే C1 C2 C3 ఏదైతే ఉందో ఈ మోడల్ ని మనలో అనుసరించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కే అంటే ఏందమ్మా? ముందు ప్రాధాన్యత వచ్చేసి క్యాపిటల్ గుడ్స్, మూలధన వస్తువులు అనేది మనం ఎక్కువగా అధికంగా పెట్టుబడి పెట్టాలి. C1 వచ్చేసి కన్స్యూమర్ గుడ్స్, హై టెక్నాలజికల్ గుడ్స్, అధిక సాంకేతికత కూడిన ఆ యొక్క వస్తువుల్ని, వినియోగ వస్తువుల్ని మనం ఉపయోగించాలి. సో దాని మీద మనం ఫోకస్ చేయాలి. C2 ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఆ యొక్క వస్తువులు ఏదైతే వాటి మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి. సో డ్యూరబుల్ గుడ్స్, నాన్ డ్యూరబుల్ గుడ్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. C3 అనేది సర్వీస్ సెక్టార్, సేవా రంగం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. అలా KC1 C2 అని చెప్పేసి ఎక్కువగా హెవీ ఇండస్ట్రీస్ మోడల్ అని కూడా అంటాం. భారీ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మనకి బిలాయ్ స్టీల్ ప్లాంట్, రూర్కేలా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కానీ, హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ లాంటి ఏదైతే సంస్థలు పుట్టడానికి కారణం వచ్చేసి ఇవేనమ్మా. సో అది దీనికి భిన్నంగానే ఈ యొక్క భారీ పరిశ్రమలు ఏదైతున్నాయో, హెవీ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, లార్జ్ ఇండస్ట్రీస్ కి వ్యతిరేకంగానే ఈ 7th ప్లాన్ లో 7వ ప్రణాళికలో వేజ్ గుడ్స్ మోడల్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఈ యొక్క వకీల్ బ్రహ్మానందం ఇచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఇవి ఎగ్జామినేషన్ లో మనకి అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. కొంచెం చూసుకోండి. పురా మోడల్ వచ్చేసి మనకి 10వ ప్రణాళికలో ఉంటుంది, అండ్ 4 రంగాల నమూనా వచ్చేసి 2వ ప్రణాళిక, ఎల్పిజి మోడల్ వచ్చేసి 8th ప్లాన్ లో ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రణాళికలు కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. సో ఆన్సర్ వచ్చేసి మనకి క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. 1D 2C 3B ఓకేనమ్మా. సో అండ్ 4A ఫైనలీ. సో 4th one is the right answer. D is the right answer అన్న సంగతి క్లియర్ గా తెలిసిపోతుంది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోలింగ్ ప్లాన్ రెఫర్స్ టు ఏ ప్లాన్ విచ్ అన్నాడు. రోలింగ్ ప్లాన్ ఏ ప్లాన్ ని సూచిస్తుంది? రోలింగ్ ప్లాన్ అనగానేమి అని అడుగుతున్నాడు. ఓకేనమ్మా. రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి అన్న ఒకటే నిరంతర ప్రణాళిక. మేబీ తెలుగు మీడియం వాళ్ళకి మాకు రోలింగ్ ప్లాన్ అంటే ఏందో తెలుస్తారంటే, నిరంతర ప్రణాళిక అని కూడా కొన్ని బుక్లో ఉంటుందమ్మా. లేదు అనుకుంటే ద్రొల్లుడు ప్రణాళిక అని కూడా ఉంటుంది. బట్ ఈ ద్రొల్లుడు ప్రణాళిక, నిరంతర ప్రణాళిక అనే టర్మ్స్ అనేది యూజ్ చేయడం కంటే ఈ మధ్య కాలంలో ట్రూ ట్రాన్స్లేషన్ వాడుతున్నారు కాబట్టి మేబీ ఒక్కోసారి ఎగ్జామ్ లో రోలింగ్ అని చెప్పేసి ఇచ్చినా కానీ ఇక్కడ ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అంతా కూడా వెదర్ ఇట్ మైట్ బి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లోనే ప్రామాణికంగా తీసుకొని ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ చేస్తారు. తర్జుమా చేయమని చెప్పేసి తెలుగు వాళ్ళకి ఇస్తుంటారు. ఆ తెలుగు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తర్జుమా మిస్టేక్ జరగడం వల్ల ఈ కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. కొంతమందికి తెలుగులో ఒక రకంగా మీనింగ్ అనేది ఉంటుంది ఆ యొక్క బిట్ అనేది, ఇంకొకరికి ఇంగ్లీష్ లో మీనింగ్ అనేది ఉంటుంది. కానీ క్వశ్చన్ పేపర్ లో ఏమంటాడు, ఏదైనా సరే ఇంగ్లీషే ప్రామాణికం అంటాడు. సో మేము ప్యూర్ తెలుగు మీడియం సార్ అంటే చాలా కష్టం అమ్మా. కొంచెం చూసుకోండి, ఇంగ్లీష్కి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నిరంతర ప్రణాళిక డస్ నాట్ చేంజ్ ఇట్ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని లక్ష్యాన్ని మార్చదు. చేంజెస్ ఇట్స్ అలొకేషన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మారుస్తుంది. చేంజెస్ ఇట్స్ అలొకేషన్ అండ్ టార్గెట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మరి లక్ష్యాలను మారుస్తుంది. చేంజెస్ ఇట్స్ ఓన్లీ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. కేవలం లక్ష్యాలు మాత్రమే మనకి మారుస్తుంది అన్న సంగతి ఇక్కడ ఉంది. కొంచెం చూడండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎస్, మీతో ఇంటరాక్ట్ మాత్రమే అవ్వట్లేదు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. సో రేపు వినాయక చవితి సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా తక్కువ ధరకే మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ లో ఈ యొక్క ఇది తీసుకోవడం జరుగుతుందమ్మా. క్లాసెస్ అనేది ఉండడం జరిగింది, తక్కువ ధరకి అందించడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అమ్మ. ఆన్సర్ వచ్చేసింది సి. చేంజెస్ ఇట్స్ అలొకేషన్స్ అండ్ టార్గెట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మరియు లక్ష్యాలు అనేది ఏదైతుందో అది మారుస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు అందరికీ తెలిసింది కదా, రోలింగ్ ప్లాన్ అనేది ఎప్పుడమ్మా మొరార్జీ దేశాయ్, ఎవరమ్మా మొరార్జీ దేశాయ్ గారి యొక్క నేతృత్వంలో జనతా గవర్నమెంట్, దానికి ఉప చైర్మన్ వచ్చేసి వైస్ చైర్మన్ డిటి లగ్దావాలా మొట్టమొదటిసారిగా దీనికి ఉప చైర్మన్ గా ఉండడం జరిగింది, ఆర్ వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది. సో ఇతను వచ్చేసరికి ఏం చేశారు, 1978 అంతే కదమ్మా, 1978 నుంచి 1983 వరకు
ఆ యొక్క నిరంతర ప్రణాళిక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అనేది జరుగుతుంది. లక్ష్యాలు అనేది ఏదైతే టార్గెట్స్ 1978 నుంచి 1983 వరకు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక సంవత్సరాన్ని విత్డ్రా చేస్తారు, ఒక సంవత్సరాన్ని ఉపసంహరించుకొని నెక్స్ట్ ఇయర్ అనేది యాడ్ చేసుకుంటూ పోతారు. అలా నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసే కొద్దీ ఆటోమేటిక్ గా మనకి టైం అనేది చేంజ్ అవుతుందా లేదా, ఇక్కడ లక్ష్యాలు అనేది కూడా మారుస్తుంటున్నారమ్మా. సో టార్గెట్స్ అనేది ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ అనేది కూడా మారుస్తూ ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి 1980 నుంచి 1985, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1981 నుంచి 1986, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1982 నుంచి 1987. అలా ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ అనేది లక్ష్యాలు, ఆ యొక్క టార్గెట్స్ అండ్ ఎలకేషన్స్ కేటాయింపులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. వాటికి టార్గెట్స్ అని కూడా అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. కేవలం లక్ష్యాలే కాదు, కేటాయింపులు అనేది ఏదైతున్నాయో, ఆ ఎలకేషన్స్ అనేది ఏదైతున్నాయో, అంటే పాత కేటాయింపులు పాత లక్ష్యాలని పక్కన పెట్టి నూతనంగా వచ్చిన అంశాలు అనేది యాడ్ చేస్తారు, చేరుస్తారు. అవుట్డేటెడ్ అంశాలన్నీ కూడా ఎలిమినేట్ చేస్తారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నాకు తెలిసినంత మీరు చదివే ఉంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇది ఫిక్స్డ్ ప్లాన్ కి వ్యతిరేకంగా ఉంటుందమ్మా. స్థిర ప్రణాళిక అనే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో అప్పటి వరకు మన స్థిర ప్రణాళిక ఓన్లీ వన్ టైం మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ కూడా మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం కాలానుగుణంగా మన టార్గెట్స్ అనేది కూడా మార్చుకుంటూ పోవచ్చు, చేంజెస్ చేసుకుంటూ పోవచ్చు. ఫిక్స్డ్ ప్రణాళిక అలా కాదు, ఒకసారి మనం టార్గెట్స్ ఫిక్స్ చేస్తే 5 years తర్వాతనే మనం దాన్ని రివైజ్ చేస్తుంటాం, పోస్ట్ మార్టం చేస్తుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు, మధ్యలో ఏమైనా అవాంతరాలు వచ్చినా కానీ, ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా మారుస్తూనే ఉంటాం. సింపుల్ చెప్పండి, ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ ఎక్కడ కూడా ఫిక్స్డ్ టార్గెట్స్ లేవు కదమ్మా. దీర్ఘకాలికంగా 3 ఏళ్ళు 7 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టుకున్నారు. ఇది కూడా అంతే. ఎప్పుడు అంటే గున్నార్ మిర్దాల్ ఏమంటాడంటే, దీని రూపకర్త గున్నార్ మిర్దాలే కదా, అతను ఏమంటాడంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదే సూటబుల్ అవుతుంది, ఫిక్స్డ్ ప్లాన్ అనేది సూటబుల్ కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఇది మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతా ఉంటుంది, ఋతుపవనాల మీద ఆధారపడ్డా జరుగుతూ ఉంటుంది అధిక శాతము. సో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది ఆనాటి కాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి, ఎక్కువగా అగ్రేరియన్ డిపెండెన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది సూటబుల్ అవుతుందని చెప్పేసి అన్నారు. దాన్ని మన డిటి లగ్న వాళ్ళు కాపీ చేసి ప్రధానమంత్రిని మన మొరార్జీ దేశాయ్ గారికి అందిస్తే ఆ ప్లాన్ అనేది అమలు చేశారు. మళ్ళీ మీ అందరికీ తెలిసిందే 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం, మళ్ళీ 1980 నుంచి 1985 వరకు ఫిక్స్డ్ ప్లాన్ ఏదైతుందో, స్థిర ప్రణాళిక అనేది ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇనిషియేట్ చేశారమ్మా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఎస్, చేంజెస్ ఇట్స్ అలొకేషన్స్ అండ్ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కొంచెం అర్థమవుతుంది కదా. సో 20 point ప్రోగ్రామ్, 20 సూత్రాల పథకం. సో 20 point ప్రోగ్రామ్ అనేది వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. సో ఇప్పటి వరకు కొంచెం మోడరేట్ గా ఇచ్చాను, టఫ్ లెవెల్ కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ అనేది ఇచ్చాను కదా. సో ఒక ఈజీ లెవెల్ క్వశ్చన్ అనేది, ఓకేనమ్మా, ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మన యొక్క యాప్ లో కింద డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా ఉందమ్మా. సో 100% మనకి ఈ 799 కోర్స్ అనేది ఏదైతే ఉందో అది మనకి 499కే అవైలబుల్ గా ఉంటుంది. సో దాదాపు 1200 క్వశ్చన్స్ అనేది మనకి మీకు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. 1200 క్వశ్చన్స్ అనేది వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. అన్ని కోర్సెస్ మీద మనకి సేల్ అనేది ఆఫర్ ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజిటల్ బోర్డు మీద, యాజ్ యూ కెన్ సీ క్లియర్లీ. సో ఏదైతే వినాయక చవితి సందర్భంగా, ఆ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా ఈ యొక్క 20 Group 2 కి సంబంధించిన 20 టెస్ట్ వచ్చేసి 99 రూపీస్ ఏదైతుందో 69కి ఆఫర్ ఇవ్వడం జరిగింది. నా కోర్స్ ఎకానమీ 12 and MCQs వచ్చేసి ఏదైతుందో విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ రేపు ఖచ్చితంగా 8th తర్వాత అది 800 అవుతుందమ్మా. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి 499కి అందించడం జరుగుతుంది. తెలంగాణ మూమెంట్స్ Group 1 మెయిన్స్ అది కూడా 1000 రూపీస్కి అందించడం జరుగుతుంది. TSPSC Group 2 కంప్లీట్ కోర్స్ వచ్చేసి 399 రూపీస్కి మాత్రమే. ఓకేనా, మంచి హైలీ ఏదైతే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతోని 399 రూపీస్కి మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇండియా అండ్ తెలంగాణ బడ్జెట్ వచ్చేసి 2024 ఏదైతుందో 99 రూపీస్ 25 రూపీస్కే మనకి అవైలబుల్ గా ఉన్న విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఆ యొక్క ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ దాదాపు 10 hours ఆఫ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్లస్ PDF, డెస్క్టాప్ వ్యూ అన్ని కూడా ఉన్నాయమ్మా. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా వస్తున్నాను కదా మీకు. సో డెస్క్టాప్ వ్యూ ఉంటుంది, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి అండ్ 1 year వ్యాలిడిటీతోని మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ట్రై టు టేక్ దిస్ వన్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్ అమ్మా. సో మళ్ళీ మనం కమింగ్ బ్యాక్. సో విత్ ఇన్ 2-3 days మళ్ళీ 799కి వెళ్తుంది డెఫినెట్ గా. యా, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. 20 point ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అన్నాం. 20 సూత్రాల పథకం. సో ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా గరీబీ హటావో తెలుసు అనుకుంటే కదా, ఆ నినాదం అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉందమ్మా, అందుకే దాని గురించి డీటెయిల్ గా చెప్పట్లేదు. 20 సూత్రాల పథకం వచ్చేసి ఎప్పుడమ్మా 1975 1975 ఏదైతే ఉందో
20 సూత్రాల పథకం అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సో గరీబీ హఠావో అనేది నినాదం అనేది తీసుకున్నారు కాబట్టి పేదరిక నిర్మూలన అనేది సో పేదరికానికి గల కారణాలు ఏదైతే పేదరిక నిర్మూలనకి గల 20 అంశాల మీద మేము ఎక్కువగా దృష్టిని సారిస్తాము అని చెప్పేసి వాటి మీద ఎక్కువ కేంద్రీకరిస్తామని చెప్పేసి 1975 లో ఆ 20 ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఎవ్రీబడి నో దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ స్లోగన్ అనేది ఒక సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఇది మాత్రం 1975 లో ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ ఈజీ వన్. ఐ థింక్ ఐ విల్ గో విత్ వెరీ ఈజీ బిట్ అన్నమాట. సో 4th క్వశ్చన్కి వెళ్దాం. భారత్ ప్రణాళిక ప్రక్రియ ప్రధాన లోపం అన్నాడు. మేజర్ ఫ్లా ఆర్ మేజర్ డిఫెక్ట్ ఇన్ ఇండియాస్ ప్లానింగ్ ప్రాసెస్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా మనము ఇంకొక టాపిక్తో వద్దాం. వీలైనప్పుడల్లా ఇలా ప్రీమియం లైవ్లో వచ్చేద్దాం. వీలున్నప్పుడల్లా కూడా లైవ్ డౌట్ సెషన్ అనేది మనం తీసుకున్న కొన్ని శాంపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ 499 కోర్సులో కొన్ని శాంపుల్ టెస్ట్లు ఉన్నాయి. బడ్జెట్ సర్వేకి సంబంధించిన టెస్ట్ కూడా యాడ్ చేశాము. సో ఒక్కసారి తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఆర్థిక వ్యూహం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ, పెట్టుబడుల పట్ల అపరిమితమైన నమ్మకం. మళ్ళీ రిపీట్ చేస్తున్నామా, ఇది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసమే. అమలు చేయడంలో విఫలం, ఫెయిలియర్ టు ఎగ్జిక్యూట్. ఇవి కాదమ్మా ఆప్షన్స్. ఆప్షన్స్ వచ్చేసి 1 2 3 1 2 2 3 1 3 కిందవి అన్ని కూడా ఆప్షన్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. బాగా ఆలోచించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ అమ్మా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. 1 2 3 అన్ని కూడా కరెక్టే, అన్ని కూడా కరెక్టే. సో సరైన ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ. ఫినాన్షియల్ స్ట్రాటజీ అంటే ఏంది? ఆర్థిక వ్యూహం అనేది సరిగ్గా లేకపోవడం. అందుకే చూడండి మనకి ఎప్పుడు కూడా ఫిజికల్ డెఫిసిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లోటు, కోశ లోటు, విత్త లోటు అంటాం కదమ్మా, అధిక శాతం ఉంటుందా లేదా? సో ఒక్కోసారి మనము అధికంగా మనం 2వ ప్రణాళిక 3వ ప్రణాళిక చూడండి, ఒక దగ్గరనేమో మానిటైజ్డ్ డెఫిషియట్ ద్రవ్యలోటు ఎక్కువగా ఉంటుంది, ఇంకో దగ్గరనేమో అప్పులు ఎక్కువగా ఉంటాయి. సో అలా మనకి ఏంటంటే ఒక సరైన అవగాహన, మన ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన అనేది, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు. 2003 వరకు సింపుల్ గా చెప్పాలంటే 2003 FRBM యాక్ట్, ఆ యొక్క ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా మనకు అంత సరైన ఆ స్ట్రాటజీ అనేది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పుడు అంతా కూడా సోషలిస్టిక్ ఎకానమీ కాబట్టి మనకు అంతగా మార్కెట్ ఎకానమీ మీద గ్రిప్ లేదు కాబట్టి అదొక ఫినాన్షియల్ స్ట్రాటజీ లోపం. అది కూడా కరెక్టేనమ్మా. సో ఆర్థిక వ్యూహం ఉంది అనడం అనేది కరెక్ట్ కాదు, ఆర్థిక వ్యూహం అనేది లేదు మన దగ్గర. సో ఓకేనా. సో ప్రణాళిక వ్యూహాలు ఉన్నాయేమో కానీ అందులో ఆర్థిక వ్యూహాలు అనేది లేవు మనకి. ఎంత రెవెన్యూ అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం, ఎంత రెవెన్యూ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫిజికల్ కన్సాలిడేషన్స్, ట్యాక్సెస్ ఎంత రావాలి, అన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత టార్గెట్ ఉన్నాయి, అలాంటివి వెళ్ళి. కానీ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు సో తన యొక్క రికార్డ్స్ ని తానే బ్రేక్ చేసుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ జిఎస్టీ టార్గెట్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరానికి సంబంధించిన రికార్డ్స్ తానే బ్రేక్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది క్రిటిసైజింగ్ గా కూడా కొన్ని సందర్భాల్లో మన బడ్జెట్ సర్వే ప్రవేశపెట్టినప్పుడు కూడా అన్నారు కదా. సో ఈ యొక్క ఫినాన్షియల్ స్ట్రాటజీలో ఈ స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ కంటే మీరే ఎక్కువ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎక్కువ సంపాదిస్తుంది అని చెప్పేసి, ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి, అంటే ఇప్పుడిప్పుడే ఆ ఆర్థిక వ్యూహం అనేది స్ట్రాటజీని మనం అవలంబిస్తున్నాం. అంటే ఇప్పుడు అవలంబిస్తున్నాం అంటే అప్పుడు లేదనే కదా. సో అప్పుడైతే పర్ఫెక్ట్ గా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా గవర్నమెంట్ సోర్సెస్ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. నెక్స్ట్ వన్, పెట్టుబడుల పట్ల అపరిమితమైన నమ్మకం, ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్, పూర్తిగా ఆధారపడ్డారమ్మా, పెట్టుబడుల మీదనే ఎక్కువగా ఆధారపడ్డారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనేమో అది కూడా ఏంది, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ మీదనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఎందుకంటే 1991 తర్వాతనే కదా మనము మన యొక్క మార్కెట్ ని ఓపెన్ చేసింది. సో అంతకుముందు డొమెస్టిక్ మార్కెట్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కి సంబంధించిన మార్కెట్స్ మీదనే డిపెండ్ అయ్యారు. అండ్ అది కూడా అంతగా ఎఫెక్టివ్ గా లేదు. తెలుసు కదా మనకి MRTP చట్టం అనేది ఒకటి ఉండేది 1969 లో, మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం అని చెప్పేసి 1969 లో ఫెరా యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అలా కొన్ని కంపెనీస్ ని, కొన్ని ఫ్యాక్టరీస్ ని వాళ్ళు ఏం చేశారమ్మా, కంట్రోల్ చేశారు, నియంత్రించారు. సో ఆబ్వియస్లీ దానివల్ల మనకి సరైన ఆర్థిక ప్రణాళిక అనేది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అమలు చేయడంలో విఫలం, ఎస్, ఫెయిలియర్ టు ఎక్సెస్. ఓకేనా. ఎగ్జిక్యూట్, ఎందుకు సార్ ఎందుకు ఫెయిల్ అయ్యాము అంటే వెరీ సింపుల్ రీజన్. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్న ఎకనామిక్ ప్లానింగ్ అనేది మనకి బేసిక్ ఫండమెంటల్స్ తెలియాలమ్మా. ఎకనామిక్ ప్లానింగ్ అనేది దేనిది? అది కేంద్ర జాబితానా, యూనియన్ లిస్టా, రాష్ట్ర జాబితానా, స్టేట్ జాబితానా, స్టేట్ లిస్టా,
ఉమ్మడి జాబితానా, కంకరెంట్ లిస్టా, రెసిడ్యూరియా అంటే అవశిష్ట జాబితానా? చాలా మందికి తెలియదు. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సోషియో ఎకనామిక్ ప్లానింగ్ అనేది కంకరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితాకి సంబంధించింది. కేంద్రం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది మంది సెంట్రలైజ్డ్ ప్లానింగ్. ఓకే, కేంద్రీకృత ప్రణాళిక. కేంద్రం ఏదైతే ఆలోచించిందో రాష్ట్రాలు పాటించాలి అని చెప్పేసి ఉంటుంది. కానీ రాష్ట్రాల్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటాయి, రాష్ట్రాలు విభిన్నమైన ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రం చెప్పిన మాట రాష్ట్రాలు వినాలని రూల్ ఏం లేదు కదా. సో అక్కడ ఆచరణ లోపం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఎందుకంటే టెండెన్సీస్, సెంట్రలైజ్డ్ టెండెన్సీస్ అంటాం. ఓకే, కేంద్రీకృత ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క ధోరణి అనేది కూడా ఒక రకం ఉంది. వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలన్న ఉద్దేశంతో. అండ్ టెక్నికల్ గా చూసుకున్నా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నా కానీ, ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ అనేది కూడా చాలా ఉన్నాయమ్మా. అది కూడా మనకి ఫెయిల్ అవుతున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వినే పరిస్థితి కూడా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రైట్ ఆన్సర్ ఇస్ ఏ. ఏ అనేది రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇందాక మీకు చెప్పాను కదా ఆఫర్ గురించి. సో ఒకసారి ఆఫర్ గురించి మీరు ఆలోచించండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కింద నెంబర్కి కాల్ చేయండి. సో దట్ డెఫినెట్లీ వాళ్ళు 100% వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. డ్వాక్రా ప్లాన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ ఎనీ పర్పస్ ఆర్ ఫర్ విచ్ పర్పస్ అని కదమ్మా, ఫర్ విచ్ పర్పస్. ఆ యొక్క డ్వాక్రా ప్రణాళిక అనేది ఏ ప్రయోజనం కోసం ప్రారంభించడం జరిగింది? ఓకేనమ్మా, ఏ ప్రయోజనం కోసం ప్రారంభించడం జరిగింది? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఆ యొక్క డ్వాక్రా ప్రణాళిక. సో ఇక్కడ నేను ఎక్కడ కూడా ఫుల్ ఫామ్ అనేది మెన్షన్ చేయలేదమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఖచ్చితంగా ఇది చాలా సింపుల్ క్వశ్చనే, కానీ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. చాలా మంది అనుకోవచ్చు ఇది ఇంత సింపుల్ ఏంది సార్ అని. మీకు తెలుస్తుంది, ఇంకా మీకు టఫ్ లెవెల్ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ రూరల్ ప్లస్ అర్బన్ ఉమెనా, ప్లస్ రూరల్ ప్లస్ అర్బన్ చైల్డా, ప్లస్ రూరల్ ప్లస్ అర్బన్ ఉమెన్ అండ్ చైల్డా, ప్లస్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ హెల్త్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేషన్. బిట్ టఫ్ ఈజీ అనేది ఏమీ లేదమ్మా. ఈ మధ్య కాలంలో చెప్పా కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఎలా అయినా బిట్స్ అనేది తయారు చేయొచ్చు మనం, కానీ దాన్ని వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టము. సో అందుకే మేము అలాంటి వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు మేమే బిట్స్ తయారు చేసేవాళ్ళము, మేమే మార్కెట్లో ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే, మీలో కూడా కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏఐకి సంబంధించి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాపీ కొట్టి పే చేస్తే మీరు కూడా ఆ హై లెవెల్ బిట్స్ అని కూడా మీరైనా తయారు చేయొచ్చు. సో హ్యాపీగా మార్కెట్ కూడా అమ్ముకోవచ్చు. ఈ మధ్య చాలా కాలం మంది సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్ అదే చేస్తున్నారు. వాళ్ళు పాకెట్ మనీ కోసం ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మాతోని కొంతమందితోని టైఅప్ అయ్యి, సార్ మేము బిట్స్ మేము మీకు ఇస్తాము, బైలింగల్ క్వశ్చన్స్ ఎంత ఇస్తారు, వాళ్ళు కూడా చేసేది ఏముండదు. ఒక రోజులో ఒక్కొక్క యూనిట్ అనేది ఇచ్చేసుకుంటూ పోతున్నారు. సో అది కాకుండా మా సొంతంగా ఓన్ క్రాఫ్టెడ్ అనేది కొన్ని ఉంది, కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి ఇన్పుట్స్ ఇచ్చి మేము అన్ని కూడా పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాం. సో మేక్ షూర్ దట్ క్వాలిటీ అనేది అలా మెయింటైన్ చేయాలని ఉద్దేశంతో కొంచెం చూసుకోండి. ద డ్వాక్రా ప్లాన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ విచ్ పర్పస్ అన్నాడమ్మా. సో ఆన్సర్ వచ్చేసిందమ్మా రూరల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మహిళలు మరియు ఏదైతే మనం చెప్పుకున్న శిశు అభివృద్ధికి సంబంధించి, మేబీ ఇక్కడ మహిళలు అని పడిందమ్మా, వెరీ సారీ. మహిళలు మరియు శిశువుకి సంబంధించిన ఆ యొక్క గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ ఉంది. ఓకేనమ్మా, ఉమెన్ అండ్ చైల్డ్. ఇవి ట్రాన్స్లేషన్ లో కొంచెం ఇదైనట్టుందమ్మా. ఉమెన్ అండ్ చైల్డ్ కి సంబంధించింది. ఓకేనమ్మా, లేదు అనుకుంటే A+B అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, A+B. సో రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ రూరల్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి. డ్వాక్రా అంటే ఏంటమ్మా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క మహిళలు మరియు శిశువులకి సంబంధించిన అభివృద్ధి పథకము. సార్ మేము డ్వాక్రా అంటే స్వయం సహాయక సంఘాలే కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కదా, 10 మంది ఒక సంఘంగా ఏర్పడి, ఒక బృందంగా ఏర్పడి వాళ్ళంతటి వాళ్ళు లోన్స్ తీసుకోవడము, సేవింగ్స్ చేసుకోవడం, పొదుపు సంఘాలు అంటాం కదా అంటే ఎస్. కానీ వాళ్ళ పిల్లలకి ఏంటి సంబంధం అంటే, వాళ్ళ పిల్లలకి చాలా మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ వస్తున్నాయమ్మా. ఇంటర్మీడియట్ వరకు కూడా కావాలంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు డ్వాక్రాలో రిజిస్టర్ అయితే వాళ్ళ పిల్లలకి కూడా దే ఆర్ గెట్టింగ్ స్కాలర్షిప్స్. సో అందుకే వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆరోగ్యము, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, సో దానికి సంబంధించిన కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కేవలం మహిళల అభివృద్ధి కాదు, మహిళల గ్రామీణ అభివృద్ధి కాదు, పిల్లలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఇస్ రూరల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మహిళలు మరియు శిశువులు. నాకు తెలిసిన వరకు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది కూడా చూసే ఉంటారు. సో అక్కడ చైల్డ్ అనేది కనిపించే ఉంటుంది. సో హోప్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 year plans ఆఫ్ ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ విత్ ఇండికేటివ్ ప్లానింగ్? సూచనాత్మక ప్రణాళిక చదివి ఉంటారు కదా. ఎస్, ట్రై టు ఆన్సర్ ఇట్ అమ్మా. 3rd 5 year, 5th 5 year, 6th 5 year, 8th 5 year. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క కింది పంచవర్ష ప్రణాళిక ఏది సూచనాత్మక ప్రణాళిక? వెరీ సింపుల్. చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్, జూనియర్ ఆస్పిరెంట్స్ ఇది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నాకున్న నాలెడ్జ్ ప్రకారం. 1వ ప్రణాళిక నుంచి
మనము ఇంపరేటివ్ ప్రణాళిక తెలుసు అనుకుంటే కదా, ఆదేశాత్మక ప్రణాళిక అనేది మనం అమలు చేసాం. కానీ ఈ ప్రణాళిక నుంచి ఇక్కడున్న ఆప్షన్ నుంచి ఇప్పటి వరకు అంటే 12వ ప్రణాళిక వరకు సూచనాత్మక ప్రణాళిక ఇండికేటివ్ ప్లాన్ అనేది అమలు చేసాం. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో 3rd, 5th, 6th, 8th తప్పైనా రైట్ అని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మనల్ని మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ దశలో ఉన్నాము అన్న దానికోసమే. సో ఇలాంటి క్వశ్చన్స్ దాదాపు 150 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా మన 499 కోర్సులో. సో ప్లీజ్ ట్రై టు టేక్ దట్ వన్. 499 కోర్సులో విత్ సర్వే బిట్స్ కూడా అప్డేట్ చేశాను. సో 499 కోర్స్ అది 800, 2-3 డేస్లో అది ఖచ్చితంగా పెరుగుతుంది 100%. ఆల్రెడీ 1 వీక్ నుంచి మీకు అది చెప్తూనే ఉన్నాను, ఇట్ విల్ ఇంక్రీజ్ అని చెప్పేసి. ఏ క్షణమైనా సరే పెరిగే ఛాన్సెస్ ఉంది. 150 ఆఫ్ ప్రణాళికలు MCQs నేను డిస్కస్ చేశాను, వీడియో ఎక్స్ప్లెనేషన్. సో ఆన్సర్ వచ్చేసి 8th 5-year ప్లాన్, 8వ ప్రణాళిక. 8th 5-year ప్లాన్ అనేది ఏదైతే ఉందో 8వ ప్రణాళిక అమ్మ దీనికి సంబంధించింది. ఓకేనా? 8వ ప్రణాళిక నుంచి మనం మార్కెట్ ఎకానమీగా మారామా లేదా, మార్కెట్ బేస్డ్ ఎకానమీగా మారామా లేదా, ఎస్ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ లజే ఫేర్ పాలసీ అని చెప్పేసి అంటాం. అడమ్ స్మిత్ గుర్తొచ్చిందా లేదా? ఎస్. 1వ ప్రణాళిక నుంచి 7వ ప్రణాళిక చూసుకుంటే ఇంపరేటివ్ ప్రణాళిక అని చెప్పేసి అంటాం, ఆదేశాత్మక ప్రణాళిక అని చెప్పేసి అంటాం, సోషలిస్టిక్ ప్రణాళిక అని కూడా చెప్పడం జరుగుతుంది. సో సామ్యవాద భావాలు కలిగినాయి కాబట్టి. సో 8th ప్లాన్ నుంచి మన వాళ్ళు రావుసింగ్ మోడల్ గుర్తుందా లేదా, యూటర్న్ తీసుకున్నామా. ఇండికేటివ్ ప్లాన్ అంటే ఆ యొక్క ప్రైవేట్ పరిశ్రమలకు కానీ ప్రైవేట్ పెట్టుబడిదారులు కానీ కేవలం సూచనలను మాత్రమే ఇస్తుంది, ఆదేశాలు జారీ చేయండి. ఇంతకుముందు కమాండ్ ఎకానమీ ఉండేది, దిశానిర్దేశం అనేది కమాండ్ చేసేది. కానీ ఇప్పుడు కమాండ్ చేయదు. మీరు ఈ రంగంలో పెట్టుబడి పెడితే మేము ఇంత ప్రోత్సాహకాలను ఇస్తాము, మీరు ఈ రంగంలో పెట్టుబడి పెడితే మీకు ఇంత స్కోప్ అనేది ఉంటుంది, మీకు ఇంత సబ్సిడీస్ ఇస్తాము, మీకు ఈ విధంగా మేము ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంది. అంతేగాని ఒత్తిడి చేయదు, ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టదు. ఫస్ట్ నుంచి 7th ప్లాన్స్ వరకు చూసుకుంటే ఒత్తిడి పెట్టేది, ప్రెజర్ పెట్టేది. ఓకేనా? మీకు అది ఉంది కదా, సాన బాధ దేద దండోపాయాలు అని చెప్పేసి. సో వాళ్ళ ఒత్తిడి చేసి ఫైనల్ గా వాళ్ళకి తగ్గట్టుగానే గవర్నమెంట్ కి తగ్గట్టుగానే ఆర్థిక వ్యవస్థను మలుచుకునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఓపెన్ చేసిందమ్మా. సో దాన్ని మనం ఇండికేషన్ అని చెప్పేసి అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మనము చిన్నప్పుడు మనం పేరెంట్స్ ఉంటారు కదమ్మా, మనం 1st క్లాస్ 2nd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చూసుకుంటే కంట్రోల్ చేస్తుంటారు మన పేరెంట్స్, ఇంపరేటివ్. సో ఒక్కసారి మనకి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత లేదంటే ఒక్కసారి మనం ఎప్పుడైనా సరే కెరీర్ లో మనం దృష్టి పెట్టినప్పుడు కంట్రోల్ చేస్తారా, మన లైఫ్ కంట్రోల్ చేయలేరు. కానీ మంచి చెడులు చెప్తుంటారు, ప్లస్ మైనస్లు చెప్తుంటారు. అమ్మ ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడు అని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది అలవాటు చేసుకుంటారు. సేమ్ కాన్సెప్ట్. అప్పుడే మనకు పుట్టిన బిడ్డ కాబట్టి ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం అనేది 1947 వచ్చింది కాబట్టి ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరికి అవగాహన లేదు కాబట్టి 1వ ప్రణాళిక నుంచి 7వ ప్రణాళిక వరకు చూసుకుంటే మనము దాన్ని కంట్రోల్ చేసాం, కమాండ్ చేసాం. కానీ ఒక్కసారి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వచ్చిన తర్వాత 8th ఏదైతే ప్లాన్ లో అప్పటికే ప్రపంచీకరణ అనేది ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో వాళ్ళ యొక్క ఎకానమిక్ సిస్టమ్స్ అనేది ఓపెన్ చేశారు. ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మిళితం చేశారు, లింకప్ చేశారు, సింక్ చేశారు. సో ఓపెన్ ఎకానమీ అయిపోయింది. సో మనం కూడా కొంచెం అలా చేయాలన్న ఉద్దేశంతోనే ఆనాటి ప్రధానమంత్రి ఆ యొక్క పివి నరసింహారావు గారు, ఎవరైతే మనం చెప్పిన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఇనిషియేషన్ తోనే మనం ఇండికేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకేనా? ఇవన్నీ కూడా బేసిక్ క్లాసెస్ లో మనకి జనరల్ గా చెప్పుకుంటాం, బట్ ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనని పరిగణించండి. ఇన్ ది హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ ద యాక్చువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇన్ జీడిపి ఈజ్ నెవర్ హయ్యర్ దాన్ ద టార్గెటెడ్ గ్రోత్ రేట్స్. ఆన్సర్ చేయడమ్మా. భారత ప్రణాళిక చరిత్రలో జీడిపి యొక్క వాస్తవ వృద్ధి రేటు లక్ష్యం వృద్ధి రేటు కంటే ఎప్పుడు కూడా ఉండలేదు. ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ద యాక్చువల్ జీడిపి గ్రోత్ రేట్ వాజ్ మోర్ దాన్ టార్గెటెడ్ గ్రోత్ రేట్. మొదటి పంచవర్ష ప్రణాళికలో వాస్తవ జీడిపి వృద్ధి రేటు లక్ష్యం వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంది. వాస్తవ వృద్ధి రేటు లక్ష్యత వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ కామాలు ఉన్నాయమ్మా, ప్లీజ్ కామాలను చూసుకోండి. 1 only correct, 2 only correct, both 1 and 2 are correct, neither 2 nor 1. 1 correct కాదు, 2 correct కాదు. సో ఆన్సర్ ఏందమ్మా? ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ ద యాక్చువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది జీడిపి ఈజ్ నెవర్ హయ్యర్ దాన్ ద టార్గెటెడ్ గ్రోత్ రేట్. అంటే వాస్తవిక వృద్ధి రేట్ అనేది
లక్షిత వృద్ధి రేటు కంటే ఎప్పుడు కూడా సాధించలేదు అని ఉందమ్మా. ఇది కరెక్టా? అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు? వాస్తవ వృద్ధి రేటు కంటే టార్గెటెడ్ లక్షిత గ్రోత్ రేటుకి మించిన ప్రణాళికలు 1, 5, 6, 7, 8 కరెక్టా కదా? 1, 5 ఒకటో ప్రణాళికలో 2.1% అనే టార్గెట్ పెట్టుకుంటే అంతే కదమ్మా. 2.1% అని టార్గెట్ పెట్టుకుంటే మనము 3.6% అనేది మనం అచీవ్ చేసాం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో 2.1 పెట్టుకుంటే మనము ఆల్మోస్ట్ 3.6% అనేది మనం అచీవ్ చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో 5వ ప్రణాళిక కూడా అంతే, 6వ ప్రణాళిక కూడా అంతే. 7% ఎంతో టార్గెట్ పెట్టుకుంటే ఐ థింక్ వీ హావ్ అచీవ్డ్ 8% ఎంతో అచీవ్ చేసామమ్మా. ఓకేనమ్మా. సో తర్వాత 7th ప్లాన్ కానీ 8th ప్లాన్ కూడా అంతేనమ్మా. సో 5.6 అనే టార్గెట్ పెట్టుకుంటే మనకి 6.7 అనేది మనం అచీవ్ చేసాం. సారీ 7 కాదమ్మా, ఇది 5% అనేది మనం టార్గెట్ పెట్టుకుంటే సంథింగ్ 6% అనేది మనం అచీవ్ చేసాం. సో ఇలా ఒక్కొక్కటి అధిగమించి మనము ఈ యొక్క ప్రణాళికలను మనం సాధించడం జరిగింది. 7, 8 కాదు. సో 5% అని అనుకుంటే 6% అని మనం సాధించగలిగాం. ఓకేనమ్మా. సో 7th ప్లాన్ అనేది 8th ప్లాన్ వచ్చేసి మనకి 5.6 అనుకుంటే 6.7 ఇలా కొన్ని ఉన్నాయమ్మా. సో 1 పాయింట్ ఏదైతే 1వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళిక. సో కానీ ఫెయిల్ అయింది మాత్రం అనుకున్న దానికంటే సాధించలేనివి 2, 3, 4, 9, 10, 11, 12. సో అనుకున్న వృద్ధి రేటుకి అనుకున్న లక్ష్యాలకి సాధించలేకపోయాం. యాక్చువల్ గ్రోత్ రేట్ వచ్చేసి లోగోన్ వచ్చేసి ఇవమ్మా. సో మీకు షార్ట్ కట్ గా మీరు ఏం చేస్తారంటే 1, 5, 6, 7, 8 గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ మనం సాధించాం కదా, దాదాపు 5 ప్రణాళికల్లో వీ హావ్ అచీవ్డ్ హై గ్రోత్ రేట్స్. యాక్చువల్ గ్రోత్ రేట్ కంటే ఏదైతే ఉందో ఈజ్ హై. కానీ ఇక్కడ ఏమన్నాడు? నెవర్ హై అన్నాడు. ఓకే, ఎప్పుడు ఎక్కడ కూడా ఉండలేదు అని చెప్పేస్తున్నాను. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ప్లాన్ ద యాక్చువల్ గ్రోత్ రేట్ వాజ్ మోర్. ఎస్ కరెక్ట్, వాస్తవిక వృద్ధి రేట్ ఎక్కువ ఉంది కదా, అదే కదా అని చెప్పింది. సో 2.1% అని అనుకుంటే 3.6% అనేది మనం అచీవ్ చేసామన్న సంగతి. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ గా మనకి టార్గెటెడ్ గ్రోత్ రేట్స్ ని బేస్ చేసుకుని డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా ఒకవేళ క్వశ్చన్స్ అనేది హై లెవెల్లో వస్తే లేకపోతే మిడ్ లెవెల్లో వస్తే జనరల్ గా అడిగితే ఇంత ముందులాగా ఫ్యాక్చువల్ డాటా అడగట్లేదమ్మా. నాకు తెలిసి ఇది కూడా అడగచ్చు, అడగకపోవచ్చు. చిన్న ప్రమోషన్. సో గ్రూప్ 2 ఇందాక మీకు చెప్పాను కదా, రివిజన్ అంటే ఫుల్ మెయిన్ కోర్స్ కాకుండా రివిజన్ లాగా ఎవరైనా చేయాలనుకుంటే ఈ యొక్క షార్ట్ టర్మ్ లో 399 రూపీస్కి మనకి రివిజన్ కోర్స్ అనేది అందించడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఏమైనా ఉంటే రివిజన్ కోర్స్ అనేది మీరు ఆ 399కి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇట్స్ క్విక్ రివిజన్ కోర్స్. సో పేపర్ 1 GS ఉంది, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆన్లైన్ టెస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో లిమిటెడ్ టైం ఆఫర్ చెప్పా కదా, సెప్టెంబర్ 8 వరకు మాత్రమే ఇది ఉంటుంది. సో 1 year వ్యాలిడిటీతోని ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ 500, ఫ్రీ PDF మెటీరియల్, వీడియో క్లాసెస్, డెస్క్టాప్ వ్యూ, వాచ్ టైం అనేది ఎటువంటి లిమిటేషన్ అనేది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇది కాకుండా 69 రూపీస్కే మనకి 20 న్యూ గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా 99 రూపీస్ ఉండేది ఇంతకుముందు. సో 69 రూపీస్కి మనకి ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ ఆఫర్ కింద ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది TSPSC గ్రూప్ 2 అనేది అందించడం జరుగుతుంది. TGPSCకి సంబంధించింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ టేక్. నాది కూడా 499 కోర్స్ ఉంటే తీసుకోండి. ఓకేనా? యా, నాదైతే ఖచ్చితంగా అన్ని కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ అమ్మా. వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని ఇచ్చాను. ఎలాగైతే ఈ 8-9 సెషన్స్ ఇచ్చాను నేను అలాగే ఇచ్చాను. దాదాపు 50 గంటల వరకు మనకి వీడియో సెషన్స్ ఉంటాయి. ఇంకా సర్వే, రెగ్యులర్ సర్వే చెప్తున్నాను, ప్లస్ బడ్జెట్ కూడా ఆల్రెడీ 10 గంటలు చెప్పాను. దాదాపు 70-80 గంటలు వీడియో క్లాసెస్ అన్ని కూడా MCQs ఏదైతున్నాయో అది మీకు జస్టిఫై చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ 5 year ప్లాన్స్ విత్ ద హైయెస్ట్ అలొకేషన్స్. అత్యధిక కేటాయింపులు ట్రై చేయండి అమ్మా. 1, 2, 7, 11 ప్రణాళిక. మ్యాక్సిమం అలొకేషన్స్ ఆర్ హైయెస్ట్ అలొకేషన్స్. అత్యధిక నిధులు అంటే ఏందమ్మా? హైయెస్ట్ అలొకేషన్స్. హైయెస్ట్ అమ్మా, మ్యాక్సిమం కాదు, హైయెస్ట్. రవాణా, సమాచారం, సామాజిక సేవలు, వ్యవసాయం, నీటిపారుదల, శక్తి, విద్యుత్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కష్టమే, బట్ ఆన్సర్ చేయండి. Please try to answer it. సో ఆన్సర్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ సెషన్ మీ అందరికీ కూడా ఒక షార్ట్ కట్ అమ్మా.
అంటే ఈ అలొకేషన్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా గుర్తుపెట్టుకున్నామా. అట్టా IEEE TSSS అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. ఏందా అట్టా IEEE TSSS. సో అట్టా అంటే ఏంది? అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫ్యూచర్లో క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినా కానీ ఇది ఆన్సర్ చేయొచ్చు మీరు. సో ఐ అంటే ఏందమ్మా? ఇండస్ట్రీస్, ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్. సో మీరేం చేస్తారంటే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనమ్మా. సో ఒకటి సక్సెస్ అయిన ప్లాన్స్ అనేది 1 5 6 7 8 ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ హైయెస్ట్ అలొకేషన్స్ అనేది ఇది షార్ట్ కట్స్ అమ్మ, ఇంకా ఇంతకు మించి మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఏదైతే మనకి ప్యూర్లీ స్టాటిక్ పార్ట్ ఉన్న టాపిక్స్ అనేది మనం ఇలాగే మనం కొన్ని స్మార్ట్ వర్క్తోని, ఎందుకంటే మారదు కదా ఇవన్నీ కూడా. సో అలా కొన్ని లాజిక్స్తోని, కొన్ని షార్ట్ కట్స్తోని, కొన్ని ట్రిక్స్తోని గుర్తుపెట్టుకోవాల్సింది. మేమంటే 10 ఏళ్ళ నుంచి చెప్పి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఈజీగా కొన్ని గుర్తుంటాయి. బట్ మీరు కొంచెం ఫస్ట్ టైమర్స్ కాబట్టి కొంచెం ఆలోచించండి అమ్మా. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. అలా చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటో ప్రణాళిక వచ్చేసి ఏముందమ్మా? అగ్రికల్చర్, అంతే కదమ్మా. ఒకటో ప్రణాళిక వచ్చేసి అగ్రికల్చర్. సో రెండో ప్రణాళిక వచ్చేసి సెకండ్ వన్ రవాణా, చెప్పే కదా అట్టా అని చెప్పేసి. ఓకేనా. సో థర్డ్ వన్ సెవెంత్ ప్రణాళిక వచ్చేసి మనకి శక్తి, ఎనర్జీ. అండ్ ఫైనల్ గా ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సామాజిక సేవ. ఓకేనమ్మా. సో ఇది కొంచెం చూసుకోండి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? అట్టా IEEE TSSS, అట్టా IEEE. బీటెక్ వాళ్ళు ఇది కొంచెం ఈజీ గుర్తు పెట్టుకుంటారమ్మా, ఎందుకంటే IEEE పేపర్స్ ఉంటాయి. TSSS ఇది కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. బట్ స్టిల్ ఏదైనా సరే యూ హ్యావ్ టు రిమెంబర్ దెర్ ఇస్ నో స్కోప్. ద ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, పనికి ఆహార పథకం, పనికి ఆహార పథకం వాజ్ రీనేమ్డ్ యాజ్ అన్నాడు. దాని పేరు అనేది ఈ విధంగా మార్చారు, పనికి ఆహార పథకం, ఫుడ్ ఫర్ వర్క్. పని ఆహార పథకంలో 100కి 100% కేంద్ర ప్రభుత్వ పథకం అమ్మా, 100% సెంట్రల్ సెక్టార్ ప్రోగ్రామ్ ఇది. ఆ ఎంజీ నరేగా స్కీమ్ ఉంది కదా, అసలు ఎంజీ నరేగా స్కీమ్ కి నాంది పలికిన పథకం, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అసలు ఎంజీ నరేగా స్కీమ్ అనేది దాని పేరు మారుతూ వచ్చింది. ఓకేనమ్మా. సో ఆ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా మారిందని అడుగుతున్నారమ్మా. ఆ పేరు అనేది NREPగా మారింది. ఏం మారిందమ్మా? NREP, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గా మారింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అనే వాళ్ళము, తర్వాత NREPగా మారింది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. దీనికి సమాంతరంగా RLAGP పథకం అనేది స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇది 1983, ఐ థింక్ ఇది 1980, ఇది వచ్చేసరికి 1977. సో తర్వాత వచ్చేసి ఈ రెండు కలిపి ఈ రెండు పథకం యొక్క ఉద్దేశం అని చెప్పేసి జవహర్ రోజ్గార్ యోజనగా మార్చారు. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1989. తర్వాత జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన. ఓకేనా, ఏదైతే మనం చెప్పుకున్నామో రోజ్గార్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రామ్ సమృద్ధి యోజనగా మనకి మారింది. ఓకేనమ్మా. సో గ్రామ్ సమృద్ధి యోజన నుంచి మళ్ళీ తర్వాత మన వాళ్ళు పేరు మార్చుకుంటూ NREGS గా మార్చారు. NREGS. ఓకేనమ్మా. NREGS అనేది నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాము, ఈ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన రెండు కలిపి NREGS గా మార్చారు 2006లో. మళ్ళీ 2006 నుంచి 2009కి వచ్చేసరికి MGNREGS. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా మీరు కొంచెం రివైజ్ చేసుకున్నామా. ప్రణాళికల్లో మనకి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏదైతున్నాయో, వేతన వస్తువుల వ్యూహాలు ఏదైతున్నాయో అది ఏ రూపాంతరం చెందింది, ఎలా ట్రాన్సిషన్ చెందింది అనేది కొంచెం ఆ ఇయర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ సింపుల్. మేబీ ఫస్ట్ టైం మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చేమో, అది తర్వాత మీకు అర్థం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. జవహర్ గ్రామ్ రోజ్గార్ యోజన వచ్చేసరికి వేజ్ ఎంప్లాయ్మెంట్, అదే నెహ్రూ రోజ్గార్ యోజన వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. అక్కడ ట్రైసమ్ అని చెప్పేసి, డ్వాక్రా అని చెప్పేసి, CU అని చెప్పేసి, IRDP అని చెప్పేసి ఇలా రకరకాలుగా మనకి రూపాంతరం చెందుతూ వస్తుంది. తర్వాత వచ్చేసి NRLM గా మారింది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఆజీవికా ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన NRLM అంటే కదా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. అలా ఏ పేర్లు అనేది ఎలా మారాయి అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనమ్మా. అంతకుముందు మనకి MSFL, SFDA అక్కడి నుంచి స్టార్ట్ అయింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకేనా. మార్జినల్ ఫార్మర్స్ తెలుసు అనుకోండి కదా, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్, తర్వాత IRDP, అలా మెల్లమెల్లగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ యొక్క టైం లైన్ అనేది ఫోకస్ చేయండి, వేజ్ ఎంప్లాయ్మెంట్స్ ఈ టైం లైన్ అనేది ఫోకస్ చేయండి. ఓకేనమ్మా. సో RLAGP అనేది కాదు, RLAGP ప్లస్ NREP కలిపి JROA మారింది. సో అలా మనకి సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీ అయ్యేది. సో నెక్స్ట్ వన్ బాంబే ప్లాన్.
బాంబే ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, గాంధీ ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ వన్. ప్రైవేట్ ప్లాన్స్ కదా ఇవన్నీ. ఈ ప్రైవేట్ ప్లాన్స్ అన్ని కూడా బ్రిటిష్ హయాంలో, బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఐ థింక్ వెరీ ఈజీ అమ్మా. ఆ యొక్క రూపకర్త ఎవరు, ప్రణాళిక టైప్ ఏంటి, ఏ రకమైనది. సో బాంబే ప్లాన్ అందరికీ తెలిసిందే. 8 మంది పారిశ్రామికవేత్తలు, టాటా, ఓకేనమ్మా. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాంబే రాష్ట్రానికి, బాంబే అంటే బాంబే క్యాపిటల్ కదమ్మా. ఒకప్పుడు మనకి మహారాష్ట్ర ప్లస్ గుజరాత్ రాష్ట్రాన్ని కలిపి బాంబే రాష్ట్రం అనేవాళ్ళు. ఆల్రెడీ మీరు పాలిటీలో చదివి ఉంటారు కదా. తర్వాత అది విభజనకి రీఆర్గనైజేషన్ జరిగింది, ఓకేనా. సో తర్వాత వచ్చేసి బాంబే వచ్చేసి 8 మంది పారిశ్రామికవేత్తలు, 1C. తర్వాత వచ్చేసి ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్, మహేంద్రనాథ్ రైట్ తెలుసు అనుకుంటే కదా మీ అందరికీ. సిపిఐ పార్టీ యొక్క ఏదైతే ఉందో రూపకర్త అతను. సో నాంది పలికిన పీపుల్స్ ప్లాన్ వచ్చేసి ఎంఎన్ రాయ్. దీన్నే మనం సోషలిస్ట్ ప్లానింగ్ అని చెప్పేసి అంటాం, సామ్యవాద భావాలు కలిగిన ప్రణాళిక. అదే ఈ యొక్క బాంబే ప్లాన్ వచ్చేసి క్యాపిటలిస్టిక్ ప్లానింగ్ అంటాం, పెట్టుబడిదారి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. సో పీపుల్స్ ప్లాన్ వచ్చేసి 2A అమ్మ. నెక్స్ట్ వన్ గాంధీయన్ ప్లాన్. ఏదైతే మనం చెప్పుకున్నా గాంధీ ప్రణాళిక వచ్చేసి ఏదైతే ఉందో శ్రీమన్నారాయణ అగర్వాల్. సో 3B గాంధీ ప్రణాళిక. ఇది ఎక్కువగా రూరల్ ఇండస్ట్రీస్ కి, కాటేజ్ ఇండస్ట్రీస్ కి, కుటీర పరిశ్రమలకి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. సర్వోదయ ప్రణాళిక, ఓకేనమ్మా. ఏం ప్రణాళిక? సర్వోదయ ప్రణాళిక వచ్చేసి మనకి జయప్రకాష్ నారాయణ గారు, ఓకేనమ్మా. సర్వోదయ ప్రణాళిక వచ్చేసి జయప్రకాష్ నారాయణ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, రూపకర్త చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఇది మనకి ఖచ్చితంగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అడిగే ఛాన్సెస్ ఉంది. వీలుంటే 1943 ఇయర్స్, 1944, 1945, 1950 ఇలా కొన్ని ఇయర్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ సింపుల్. ఒకటి సామ్యవాద ప్రణాళిక, ఒకటి వచ్చేసి పెట్టుబడిదారి ప్రణాళిక, ఒకటేమో గాంధీయన్ ప్రణాళిక, ఒకటేమో శ్రీమన్నారాయణ ప్రణాళిక ఏదో సర్వోదయ ప్రణాళిక. సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది ఏదైతే ఉందో అది కంక్లూడ్ చేస్తున్నానమ్మా. సో వీలుంటే మీ అందరూ కూడా 499 కోర్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. 100% అది మనకి బెనిఫిట్ అవుతుందమ్మా, పక్కాగా మనకి. ఎస్, మళ్ళీ మీకు డైరెక్ట్ ఈసారి లైవ్ సెషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఐ డైరెక్ట్లీ కమ్ లైవ్ అండ్ ఐ ఇంటరాక్ట్ విత్ యూ. సో ఈ ఒక్కసారికి మాత్రం ప్రీమియం. సో 499 కోర్స్, ఓకేనా. ఆఫర్ ప్రైస్ కింద 799, ఆఫర్ ప్రైస్ కింద 499 అందించడం జరుగుతుంది. విత్ ఇన్ 2-3 డేస్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇది కూడా అంతే, 6999 69 కానీ, 4999 999 కానీ, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మారిపోతుంటాయి. సో వీలుంటే తీసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విల్ కమ్ విత్ ద అదర్ వన్. ఇంకో టాపిక్ తో మనం